ఒకే రాశిలో సగం పురుష సగం స్త్రీ. అంటే ఇప్పుడు అది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు లగ్నం మీద నక్షత్ర పాదాలు అంటాం. అంటే ఒకటో పాదం మీద పుడితే పురుషుడు, రెండో పాదం మీద పుడితే స్త్రీ అని చెప్తా ఉంటారు మన అస్ట్రాలజీలు చాలామంది, జ్యోతిష్కులు చాలామంది. దాన్ని ఎలా డిసైడ్ చేశారు, ఎలా డిసైడ్ అవుతుంది? అయితే ఇప్పుడు ఒక స్త్రీ లగ్నం అంటే స్త్రీ వచ్చి పురుషుల లగ్నం మీద కానీ, పురుషుడు వచ్చి స్త్రీ లగ్నం మీద కానీ ఉన్నాయి కానీ, లేదా మూడో పాదంలో ఉంటే పురుషుడని, రెండో పాదంలో ఉంటే స్త్రీ అని లగ్నం అని డిసైడ్ చేశారు. అది ఎలా ఒకసారి మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పుగా వస్తుంది. ఆ తప్పుగా వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం అంటే, మన తల్లి మనల్ని కన్నప్పుడు ఏది కూడా కానీ మన తండ్రితో వచ్చి చెప్పేటప్పటికి కనీసం 5 నుండి ఒక 10 నిమిషాల సమయం అనేది పడుతుంది. అక్కడ డెలివరీ అవ్వాలి, ఏం బిడ్డ అని తెలియాలి. ఆ బిడ్డను వచ్చి అయ్యా ఈ సమయంలో మీకు ఈ బిడ్డ పుట్టిందని చెప్పాలి. ఆ తండ్రి వచ్చి ఆ సమయానికి అది రాసి ఉంటాడు. ఓహో ఈ సమయానికి కదా చెప్పారని. అప్పటికి ఒక 10 నిమిషాలు అయి ఉంటుంది. కాబట్టి సమయాన్ని వెనక్కే తీసుకెళ్ళాలి కానీ ముందుకు తీసుకెళ్ళడానికి లేదు. అయితే ఇప్పుడు ముందుగా మనం ఏం తెలుసుకుందామంటే, పురుష రాశి సగం, స్త్రీ రాశి సగం. ఇప్పుడు ఉదాహరణకి మొదటి రాశి మేషరాశి. మేషం, వృషభం ఇవన్నీ తెలిసినట్టు కదా. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం. ఓకే, ఇవి 12 రాశులు అయిపోయినాయి. అయితే ఇప్పుడు మేష రాశిలో 15 డిగ్రీల లోపల పుడితే పురుష గుణాలు కలిగి ఉంటారనమాట. పురుష గుణాలు అంటే స్త్రీ గుణాలు అనేటివి ఉండవు, పురుష గుణాలు అనేటివి ఉంటాయి. ఏది? లగ్నం. కేవలం లగ్నం గురించి చెప్తున్నాం, రాశి గురించి కూడా అంతే అనుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రాశిలో జన్మించిన 15 డిగ్రీల లోపల పురుష గుణాలు ఉంటాయి 100%. స్త్రీ తత్వం, స్త్రీ గుణాలు అనేది 15, 16 డిగ్రీ కానీ 30 డిగ్రీ వరకు. అంటే ఉదాహరణకి 9 నక్షత్ర పాదాలు ఈ రాశిలో ఉంటాయి. దాన్ని డివైడెడ్ బై చేస్తే మనము 4.5 నక్షత్ర పాదం అనేది ఉంటుంది అనమాట. 4.5 నక్షత్ర పాదం అంటే అశ్విని 4, భరణి 1లో సగం. భరణి 1లో లాస్ట్లో ఉన్నదనుకో అది స్త్రీలోకి వస్తుంది. భరణి 1 స్టార్టింగ్లో ఉంటే అది పురుషుల్లోకి వస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా సగం డివైడెడ్ బై చేసినప్పుడు ఒక నక్షత్ర పాదాన్ని అటు ఇటు కాకుండా చేస్తే అలా మనం తీసుకోవాలి. అటు సమయాన్ని బట్టి ఇది స్త్రీయా పురుషుడు అని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అదే కేవలం ఇది మనం రాసుకున్నా చూడొచ్చు, అదేవిధంగా లగ్నాన్ని కింద కూడా చూడొచ్చు. ఇప్పుడు 15 డిగ్రీల వరకు వృషభ రాశిలో 15 డిగ్రీల వరకు ఏది? స్త్రీ. ఇక్కడ 15 నుండి 30 దాకా ఉంది ఈ రాశిలో. మళ్ళా రాశిలో ఏది? స్త్రీ. మేషంలో వచ్చి 15 నుండి 30, అలాగే 1 నుంచి 15 ఈ రెండు కలిపి 30 డిగ్రీస్ అనమాట. అంటే స్త్రీ యొక్క తత్వం అనేది ఈ పురుషుడికి ఉంటుంది. స్త్రీగా పుట్టిన లేదు స్త్రీలకు అయితే స్త్రీలుగానే ఉంటారు అనేది తెలుసుకోవాలి. అలాగే 15 నుండి 30 దాకా వృషభ రాశిలో జన్మించిన ఏ స్త్రీ పురుషులైనా కూడా పురుష గుణాలు అనేది ఉంటాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కూడా 15 డిగ్రీల లోపల ఎవరు జన్మించినా, స్త్రీ జన్మించినా కూడా పురుష గుణాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా మనకు తెలుసుకోవాల్సింది 15 డిగ్రీల నుండి 30 డిగ్రీలు అంటే 9 నక్షత్ర పాదాలను 44 నక్షత్ర పాదాలను దాటేస్తే స్త్రీ గుణాలు ఉంటాయి. స్త్రీ రాశి కర్కాటక రాశి. అయితే 15 డిగ్రీల లోపల పుడితే అది స్త్రీ గుణాలు అనేటివి ఉంటాయి. 15 డిగ్రీల తర్వాత పుడితే 30 డిగ్రీల దాకా పురుష గుణాలు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ పునర్వసు 4, పుష్యమి 4 పాదాలు స్త్రీ రాశి కింద తీసుకోండి. ఆ తర్వాత అశ్లేష 4 పాదాలు పురుష రాశి కింద తీసుకోవాలి మనం. అంటే పురుష గుణాలు అనేటివి ఉంటాయి. స్త్రీ రాశి అయినప్పటికీ పురుష గుణాలు ఉంటాయి. ఇది కేవలం రాశి మనం డివైడ్ బై చేసినప్పుడు వాళ్ళ గుణాలు అనమాట. స్త్రీ పురుషులు ఎవరు పుట్టినా కూడా వాళ్ళ తత్వం ఏ విధంగా ఉంటుంది. స్త్రీ రాశిలో జన్మించినా కూడా స్త్రీ పురుష తత్వం అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం చెప్తా ఉన్నాం. ఇప్పుడు అదేవిధంగా మనం ఇక్కడ తీసుకుంటే ఏది? సింహరాశిలో. సింహరాశిలో 15 డిగ్రీల దాకా పురుష గుణాలు ఉంటాయి. 15 డిగ్రీలు అంటే ఏమేమి ఉంటాయి? మక, ఉబ్బ 1వ పాదం వరకు పురుష గుణాలు అనేటివి ఉంటాయి. ఉబ్బ 2 నుంచి ఉత్తరా దాకా స్త్రీ గుణాలు ఉంటాయి. మళ్ళీ ఉత్తరా నుండి ఇక్కడ ఏముంటాయి? ఉత్తరా నుండి నీకు హస్త 2వ పాదం దాకా స్త్రీ గుణాలు ఉంటాయి. హస్త 2 నుండి మళ్ళీ పురుష గుణాలు ఉంటాయి. ఏదే? కన్యా రాశిలో.
అలాగే తులారాశిలో వచ్చేసింది మనకు ఆ విధంగా తీసుకుంటే సగం డిగ్రీలు 15 డిగ్రీల వరకు పురుష గుణాలు అనేవి ఉంటాయి. మళ్ళా 30 డిగ్రీల దాకా స్త్రీ గుణాలు అనేవి ఉంటాయి. స్త్రీ అయినా పురుషుడైనా జన్మించినప్పుడు వాళ్ళ గుణాలు, వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ యొక్క సంసారం తీరు ఆ విధంగా ఉంటుందని మనం తెలుసుకోవడానికే ఇది. అయితే ఇప్పుడు స్త్రీ రాశి వృశ్చిక రాశిలో 15 డిగ్రీల దాకా స్త్రీ గుణాలు ఉంటాయి. 15 డిగ్రీలు ఏంటంటే ఉంటాయి ఇక్కడ అనురాధ 4వ పాదం దాకా తీసుకోండి, లోపలికి ఇంకా బయటికి వెళ్ళకూడదు. మళ్ళీ జ్యేష్ఠ అంటే పురుష గుణాలు అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇది వృశ్చిక రాశి. ఇంకా ధనుసు రాశిలో తీసుకున్నాం. ధనుసు రాశిలో 15 డిగ్రీల దాకా పురుష గుణాలు ఉంటాయి. మూలానంటే పూర్వాషాఢ 1వ పాదం దాకా తీసుకున్నాం, అంతే. 1వ పాదం సగం అంతే. పూర్వాషాఢ ఇంకా 1 నుంచి ఉత్తరాషాఢ 1 వరకు కూడా స్త్రీ గుణాలు ఉంటాయి. మళ్ళా మకర రాశిలో తీసుకోండి. ఉత్తరాషాఢ 2 నుండి శ్రవణం 2 దాకా స్త్రీ గుణాలు ఉంటాయి. ఎవరు జన్మించినా కానీ వాళ్ళకు స్త్రీ పద్ధతులు, పూజలు, పురస్కారాలు, మాట తీరు, మంచి సంసార బంధం ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. ఆ తర్వాత 15 డిగ్రీలు దాటినాయి కానీ, లేదంటే ఆ నక్షత్ర పాదాలు శ్రవణం 2వ పాదం దాటినాయి కానీ పురుష గుణాలు అనేవి ఉంటాయి. పురుష గుణాలు. ఆ తర్వాత కుంభరాశిని తీసుకున్నాం. కుంభరాశిలో 15 డిగ్రీల వరకు పురుష గుణాలు ఉంటాయి. 15 డిగ్రీలు అంటే ఇక్కడ ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి? ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, జతభిషం 3వ పాదం దాకా పురుష గుణాలు ఉంటాయి. ఓకేనా? వాళ్ళు స్త్రీలుగా పుట్టినా కూడా పురుష గుణాలు అనేవి ఉంటాయి. తర్వాత స్త్రీ గుణాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఇది జన్మించినప్పుడు పురుష స్త్రీ గురించి మనం చెప్పుకుంటున్నాం, దాని గురించి మాట్లాడదాం. ఇంకా మేన రాశిలోకి వెళ్దాం. మేన రాశిలో మనకు 15 డిగ్రీల దాకా స్త్రీ గుణాలు అనేవి ఉంటాయి. 15 డిగ్రీలు అంటే ఏంటంటివి? మనకి ఇక్కడ పూర్వభద్ర 4, ఉత్తరాభద్ర 4వ పాదం దగ్గర అంటే సగం వరకు ఏముంటాయి? స్త్రీ గుణాలు అనేవి ఉంటాయి. తర్వాత పురుష గుణాలు అనేవి వస్తాయి. ఏది? పురుష గుణాలు 15 నుండి 30 డిగ్రీస్ కానీ, లేదంటే ఉత్తరాభద్ర 4 నుండి కానీ పురుష గుణాలు ఏర్పడతాయి. మళ్ళా దీంట్లోకి వెళ్తాయి అన్నమాట. ఈ విధంగా మనకు స్త్రీ పురుషులు అనేటివి వాళ్ళ జాతకం చూస్తేనే వీళ్ళు స్త్రీలుగా ఉండారా పురుషులుగా ఉండారా అని మనం తెలుసుకోవచ్చు నీట్గా. ఎందుకంటే స్త్రీ అయినా పురుష లక్షణాలు కలిగి ఉంటుంది, పురుషుడైనా స్త్రీ లక్షణాలు కలిగి ఉంటాడు. అటువంటి వారికి ఇటువంటి వారిని, ఇటువంటి వారికి అటువంటి వారిని వివాహం చేయొచ్చు. కానీ ఈ రాశుల్లో మనం తీసుకుంటే మేషం పురుష రాశి, వృషభం స్త్రీ రాశి, ఇది పురుష రాశి, ఇది 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 స్త్రీ రాశి. ఇది 6 రాశులు పురుష రాశులు, 6 రాశులు స్త్రీ రాశులు. ఇప్పుడు లగ్నం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లగ్నం అంటే ఏంది? ఇప్పుడు నక్షత్ర పాదం అంటే లగ్నం. ముందు లగ్నానికి కూడా 9 నక్షత్ర పాదాలు అనేటివి ఉంటాయి. 9 నక్షత్ర పాదాల్లో ఇప్పుడు ఉదాహరణగా మనం 3 నక్షత్రాలు తీసుకున్నాం. మొట్టమొదటిగా అశ్విని, భరణి, కృత్తిక 3 నక్షత్రాలు. ఇది స్త్రీ పురుష అనేది ఏ విధంగా దీన్ని డివైడ్ చేశారు అనేది నాకు ఒక అదన్నో అడిగాను నేను. ఏమంటే మీరు ఎలా డిసైడ్ చేశారు నాకు చెప్పండి, నాది హస్త 4, మళ్ళీ ఫీమేల్ అన్నారు, మరి ఫీమేల్ కాదు నేను మెయిలే, మరి ఎలా వచ్చింది అది అంటే మీరు డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి అని కిండలుగా మాట్లాడారు. అలా కాదండి, ఏదైనా బుక్లో చూసారా లేకపోతే మీరు నేర్చుకున్నారా, మీకు ఏదో క్లియర్గా మీకు అర్థమైతే నాకు చెప్పండి అని అడిగా అనమాట. అడిగితే ఆయన దానికి కొంచెం ఏదో కొంచెం క్రాక్గా మెసేజ్లు పెట్టారు, చెప్పలేదు. అంటే వాళ్ళకి రాలేదు చెప్పడానికి. నేను దీన్ని సర్వే చేశాను. సార్ నా సర్వేలో ఇప్పుడు అశ్విని 1 మీద జన్మిస్తే పురుషుడు ఎలా డిక్లేర్ చేశారంటే, అశ్విని 1వ పాదం ఏది రాశి? ఇది మేషరాశి. జస్ట్ మేషరాశి. మేషరాశి ఏది? పురుష రాశి. ఇది లగ్నం. అశ్విని 1 మీద పడితే పురుషుడు యొక్క లగ్నం కాబట్టి ఇక్కడ మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి ఇది ఒక పురుష లగ్నం అవుతుంది. కాబట్టి ఇది పురుషుడే అని మనం డిసైడ్ చేయొచ్చు. అలా డిసైడ్ చేయాలి తప్ప ఏదో కోపంతో తాపంతో చెప్పకూడదు. ఇప్పుడు అశ్విని 2 మీద లగ్నం అయింది అనుకున్నాం. ఇది స్త్రీ రాశి అంటే స్త్రీ లగ్నం అంటే ఒక స్త్రీది ఈ జాతకం అని మనం డిసైడ్ చేయాలి. ఒకవేళ స్త్రీ ఈ జాతకంలో కాకుండా స్త్రీ జాతకం మన దగ్గరికి వచ్చింది, అది ఏదన్నా జాతకంలో కరెక్షన్ ఉంది, అప్పుడు వెనక్కి వెళ్ళాలి, ముందరికి వెళ్ళకూడదు. ఒక టైమింగ్ తీసుకొని ఒక 4 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు కానీ రేఖాంశ వ్యత్యాసం తీసేసి వెనక్కి వెళితే స్త్రీ జాతకము స్త్రీ లగ్నం అనేది వస్తుంది. దాన్ని మనం బేస్ చేసుకొని చెప్పాలి. ఓకేనా? దాన్ని బేస్ చేసుకొని రాస్తే కరెక్ట్గా జాతకం వస్తుంది. అలా మనం చెప్పాలి. ఇప్పుడు అశ్విని 3 మీద పురుషుడే జన్మించాడు. అశ్విని 3 అయితే పురుషుడే జన్మిస్తాడు. ఇది మగాడిది, ఇది మెయిల్ జాతకం, ఫీమేల్ కాదు అని డిసైడ్ అనమాట. అది ఎలా డిసైడ్ అయింది ఇక్కడ మనం చూద్దాం. పురుష, స్త్రీ, పురుష
అప్పుడు ఏమైంది? పురుష. అశ్విని 3 మీద పురుష, అశ్విని 4 మీద స్త్రీ. కర్కాటక రాశి స్త్రీ రాశి కదా. భరణి 1 మీద పురుషుడు అంటే లగ్నం. ఏది? ఇది లగ్నం. ఆ లగ్నం నక్షత్ర పాదం చూసేటప్పుడు పురుషుడు జాతకం అయితే భరణి 1 మీద ఇది ఓకే పర్ఫెక్ట్ పురుషుడే అని. ఒకవేళ భరణి 2 మీద వచ్చింది అప్పుడు ఏం చెప్పాలా? మీరు స్త్రీ కాదండి పురుషుడు అని ఎలా డిసైడ్ చేస్తారో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒక 5 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు, 10 నిమిషాలు వెనక్కి వెళితే కానీ మన తల్లి మనల్ని అన్నప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత తండ్రికి చెప్పింటుంది. అప్పటికే ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు దాటింటుంది అనమాట. అది వెనక్కి వెళ్ళాలి, ముందరకు కాదు రావాల్సింది, వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే కరెక్షన్ అవుతుంది. అప్పుడు భరణి 2 మీద ఇది స్త్రీ జాతకం. భరణి 3 మీదకి వచ్చింది అనుకోండి పురుష జాతకం. పురుషుడే మనకు జాతకం ఇచ్చాడు. ఓకే, ఇది పురుష జాతకమే కరెక్టే. ఓకే, ఇప్పుడు భరణి 4 మీద ఏమవుతుంది? స్త్రీ. నేను అడిగా ఎలా తెలుసుకున్నారండి, ఎలా చెప్పారు? మీకు ఊరికే కంప్యూటర్లో చూసి ఇది పురుషుడు ఇది స్త్రీ అని చెప్పేస్తున్నారు. క్లర్క్గా నాకు చెప్పండి, మీకు అర్థమయ్యేదిగా చెప్పండి అని అడిగా. ఆయన చెప్పలేకపోయాడు. నేను చెప్తున్నా, భరణి 4 మీద స్త్రీ. ఇది స్త్రీ అంటే ఇది ఫీమేల్. అప్పుడు మనం ఏం చేయాలా? వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే భరణి 3 మీద పురుషుడు జన్మించాడని మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగనమాట. ఇప్పుడు కృత్తిక 1 మీద ఏమైంది? పురుషుడు. లగ్నం పురుషుడు. ఇక్కడ కృత్తిక 2 మీద స్త్రీ జన్మించింది. కృత్తిక 3 మీద పురుషుడు జన్మించాడు. కృత్తిక 4 మీద స్త్రీ జన్మించింది. సరాష్ అయిపోయిందా? ఇప్పుడు 12 రాసుల్లో లగ్నం ఏదైనప్పటికీ ఒక్క నక్షత్ర పాదానికి పురుషుడు 1వ పాదం, స్త్రీ 2వ పాదం, మళ్ళీ 3వ పాదం పురుషుడు, 4వ పాదం స్త్రీ. అంతే. అంటే లగ్న నక్షత్ర పాదాలు చూసేటప్పుడు ఏదన్నా మనకు పురుషుడిది ఫీమేల్గా కానీ వస్తే దాన్ని మనం కరెక్షన్ చేసే విధి విధానాలు అయితే ఇవి. ఇలా చేసిన తర్వాత అది పర్ఫెక్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అది పురుషుడా స్త్రీ అనేది మనం ఇలా డిసైడ్ చేసుకొని చూసుకుంటాం. అలా చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ అనేది మనం కరెక్షన్ చేసుకోవాలి. కంప్యూటర్లో కరెక్షన్ కాదు, మనం కరెక్షన్ చేయాలా. మనం కరెక్షన్ చేయాలంటే మనకి ఎలా వచ్చింది అనేది మనకు సబ్జెక్ట్ తెలియాలా. సబ్జెక్ట్ తెలియకుండా ఏదో వచ్చేసింది, అలా వచ్చేసింది, ఇలా వచ్చేసింది, ఆ టెస్ట్ చేసుకోండి, ఈ టెస్ట్ చేసుకోండి అవన్నీ మాట్లాడకూడదు. ఎలా వచ్చిందో వివరంగా చెప్పాలా. ఎవరికైనా స్టూడెంట్కు అర్థం కానప్పుడు చెప్పాలి. నేను ఇది 1 వారం దాకా సర్వే చేసేదాన్ని. సర్వే చేస్తే దీంట్లో నుండి పురుష స్త్రీలో నుండి కూడా రాలేదు. ఇప్పుడు వచ్చిందే లగ్నం. ఇది రాశుల్లో నుండి, ఈ రాశిలో జన్మించిన వారు 15 డిగ్రీల లోపల ఉంటే ఇలా, 15 డిగ్రీల తర్వాత ఉంటే అలా. అది మనం ఏది కూడా కానీ ఒకటి డిసైడ్ చేసేటప్పుడు ఈ విధంగా కూడా మనం ఖచ్చితంగా డిసైడ్ చేయకూడదు. 2 రకాలుగా 3 రకాలుగా పరిశోధన చేసిన తర్వాత డిసైడ్ అనేది చేయాలి. ఉంటానండి. నేను మీ బనాల రెడ్డప్పాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి.